దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 7వ అధ్యాయంలో తనకు కూడా లభించనివి కొన్ని ఉంటాయి. ఏమిటవి అంటే, తననే సర్వము అనుకునేటటువంటి ఒక జ్ఞాని లభించడం అతి దుర్లభము, సుదుర్లభ. కానీ అలాంటి వాడిని తనకి ఆత్మగా భావిస్తాను నేను అంటూ తాను జ్ఞాని అయినటువంటి వ్యక్తిని తనకి ఆత్మగా భావిస్తానని, కానీ అలాంటి వ్యక్తిని దొరికించుకోవడం ఈ ప్రకృతిలో, ఈ జీవరాశిలో కొన్ని కోట్ల మంది జీవరాశులు కదా, ఇందులో ఏ ఒక్కడైనా అట్లా తయారవుతాడా? భగవంతుడి యొక్క పరిశోధన ఇది. ఏదైనా ఒక్కడైనా తయారు చేసుకుందాం అట్లాగా, ఒక్కొక్క అవతారానికి కనీసం ఒక్కడైనా అలాంటి వాడు దొరుకుతాడేమో అని ఆయన ఆశ. సాధారణంగా ప్రతి అవతారానికి భగవంతుడు ఒక్కొక్క చర్మ శ్లోకం చెప్తాడు అని మన పెద్దలు చెప్తారనమాట. ఇప్పుడు రామావతారం ఉందనుకోండి, అందులో ఒక చర్మ శ్లోకం ఉంది. ఏంటా చర్మ శ్లోకం అంటే, ఎవడైనా సరే ఒక్కసారి నన్ను ఆశ్రయిస్తే చాలు, వాడిని అన్ని రకాల కష్టాల నుంచి నేను కాపాడతా. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. నా వ్రతం ఇది అన్నాడు ఆయన. అంటే వ్రతం దీక్ష తీసుకున్నవాడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తాడో, అలాగే ఒక్కసారి వచ్చి నీవాణ్ణి అని ఎవడైనా తల ఉంచాడు అంటే వాణ్ణి అన్ని రకాల క్లేశాల నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత నేను తీసుకుంటా. వాడికి ఎవ్వడు ఏ రకమైనటువంటి కష్టం కలిగించకుండా నేను చూసుకుంటా. అభయం సర్వభూతేభ్యో దదామి. ఇది రామావతారంలో చెప్పినటువంటి చర్మశ్లోకం అన్నమాట. ఎందుకు చెప్తాడంటే, పోనీ అవతారంలో ఎవడైనా ఒకడైనా దొరుకుతాడేమో, పోనీ ఇంత గొప్ప మాట చెప్పాడే పాపం అయినా సరే వెళ్ళి ఆయన ఆశ్రయిద్దామని ఎవడైనా అనుకుంటాడేమో అని ఆయనకి ఆశ, కోరిక. ఆయన కోరిక తీర్చుని లేకపోతే తిరగపోవచ్చు. కానీ ఇట్లాగా కృష్ణావతారం ఎత్తాడు అనుకోండి. ఆయన కృష్ణావతారంలో కూడా ఓ చర్మ శ్లోకం చెప్పాడు. మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. నన్ను ఒకసారి ఆశ్రయిస్తే అన్ని నీ మీద ఉండే దోషాలు వాటంతటా పోయేటట్టుగా నేనే చేసుకుంటా. చేస్తా కాదు, చేసుకుంటా. అంటే చేస్తే కలిగే లాభం కూడా నాకే.
ఎందుకంటే నేను ఈ జీవులందరినీ నా శరీరంలా భావిస్తా కనుక నా శరీరం మీద ఎక్కడైనా ఏదైనా ఒక దోషం అంటుకుంటే, ఒక మురికి అంటుకుంటే నాకే కదా బాధ. అది తొలగిపోయి ఆ దేహ భాగం కనుక చక్కగా నిగనిగలాడుతుంటే నాకే కదా ఆనందం. వీళ్ళందరూ నా దేహం లాంటి వాళ్ళే కదా. అంచేత వీళ్ళందరినీ కూడా శుద్ధి చేసి చక్కగా నిగనిగలాడేట్టు చేసుకుంటే నాకు ఆనందం కనుక నేను చేసుకుంటా. వాళ్ళందరికీ ఎందుకు చేయవా అంటే, ఎందుకు చేయనంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా. వాళ్ళు ఒప్పుకుంటే కదా. అంటే ప్రకృతికి అచేతనానికైతే నేను చేసేయచ్చు, కానీ జీవులకి అట్లా నేను చేయడానికి అవకాశం లేదు. జీవులు వాళ్ళు అంగీకరిస్తే నేను చేయాలి. శరణం వ్రజ అహం మోక్షయిష్యామి. అచేతన వస్తువునైతే ఆ వస్తువును టక్కమ నేను ఇలా తీస్తాను, మళ్ళీ ఇలా పెడతాను, ఏం ప్రాబ్లం లేదు. కానీ అదే ఒక జంతువుని తీయాలి అంటే ఆ జంతువు అంగీకరిస్తేనే తీయాలి, లేకపోతే దాన్ని తీయడానికి లేదు. లేదా దాన్ని ముట్టుకుంటే టక్కమని కరిచింది అనుకోండి, అది ఇప్పుడు తేలిని పట్టుకుందాం అనుకోండి, పట్టుకుంటే ఏం చేస్తుంది? టక్మని వెంటనే ఒక కాటు వేస్తుంది అంతే. అది పవన్ పట్టుకుంటే కాటు వేస్తుంది. దీనికి జ్ఞానం లేదు కనుక చెప్పినట్టు వింటుంది, దానికి జ్ఞానం ఉంది కనుక అది చెప్పినట్టు వినకపోవచ్చు. వినేట్టుగా తయారైతే దట్స్ ఓకే. జీవుడికి సహజంగానే జ్ఞానం ఉంది కనుక వాడు చేయవలసిన పని వాడు ఆశ్రయించుట. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు ఆయన. అంచేత నువ్వు నన్ను ఆశ్రయించినట్లయితే అప్పుడు నేను మోక్షయిష్యామి. అప్పుడు ఈ శరీరం నా మాట వింటోంది కనుక అప్పుడు దీన్ని ఇలా వంచాలంటే అప్పుడు నేను వంచగలుగుతాను, మళ్ళీ తీయాలంటే నేను తీసుకోగలుగుతాను. విన్నప్పుడు వినదు అని అనుకోండి, నేను ఇలా ఉంచుతానంటే నేను వినను అందనుకోండి, నువ్వు గట్టిగా విన్నావంటే అది కాస్త టకం విరిగి ఊరుకుంటుంది అంతే. చేత జీవుడి దగ్గర ఆ రకమైనటువంటి సమస్య ఉంది. అందుకే పాపం ఆయన అలా చెప్పాడు. వరాహ అవతారంలో ఇంకొక చర్మశ్లోకం చెప్పాడు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క చర్మశ్లోకం అలా చెప్తాడు. ఎందుకంటే ఒక్కడైనా మారతాడేమో అని, ఒక్కడైనా ఆశ్రయిస్తాడు, ఒక్కడైనా జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, ఒక్కడైనా జ్ఞానవంతుడై బుద్ధిమంతుడై తను ఆశ్రయిస్తాడేమో అని. ఏమిటి జ్ఞానవంతుడు అవ్వడం అంటే ఏమిటో మనకి 7వ అధ్యాయంలో చెప్పాడు. వాసుదేవ సర్వం, నాకు సమస్తము భగవానుడే. తిండి, తిప్పలు, నీరు, దాహము, విలాసము, సుఖము అన్నీ నాకు భగవంతుడే అని అనుకోగలిగిన వాడికి అన్నిటిలోనూ తానుంటాడైనా. లేదు ఇవి నేనే అనుభవిస్తున్నాను నా సుఖం కోసం అని అనుకుంటే వాటికి ఉండేటటువంటి గొప్ప పరిమితిని నువ్వు సీమితం చేస్తున్నావు అని అర్థం. ఒక హద్దుకి పరిమితం చేస్తున్నావు అని అర్థం అన్నమాట. అలా చేయకుండా ఉండేట్టుగా వాడు తయారు కావాలి, ఇది నేను కోరుకునేది అని అంటాడు భగవంతుడు. ఎందుకు అలా కోరుకోవాలి? మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మధ్యలో నీ పెత్తనం ఏంటా అంటే, నా పెత్తనం కాదే బాబు, అవన్నీ నావే కదా. ఇప్పుడు శరీరం నాదన్నప్పుడు నేను ఎలా అంటే అలా ఉండాలి అంతే తప్ప ఎంతవరకే వస్తానంటే, నేను ఇలా రాను అని అంటే అక్కడ ఏదో సమస్య ఉందని అర్థం. మన శరీరాలు పక్కన పెట్టండి, ఎందుకంటే మన శరీరాలన్నీ కర్మ వల్ల వచ్చినవి, మన కర్మ వల్ల మనం తెచ్చుకున్నవి. కానీ భగవంతుడికి ఉండేటువంటి ఈ శరీరమైనటువంటి ఈ ప్రకృతి అంతా, భగవంతుడికి ఉండేటటువంటి ఈ జీవరాశి అనేటువంటి శరీరం అంతా ఆయన ఎట్లా చెప్తే అట్లాగా ప్రవర్తించాలి. ఆయన చెప్పడంలో లోటు లేకుండా చెప్తున్నాడు, కానీ దాన్ని అర్థం చేసుకోవడంలో మనం ప్రవర్తించట్లేదు. మనకు ఉండేటువంటి అహంకారం చేత మనం ప్రవర్తిస్తున్నాం. ఇది పాపం భగవంతుడికి బెంగ కలుగుతుంది. అది తొలగాలి అని ఆయన చెప్తాడన్నమాట. ఎందుకు కలుగుతుంది అట్లాగా మాకు? నువ్వు చెప్తున్నావు కదా మాకు కలగాలి అంటే, మేము కూడా మాకు ఎందుకు కలగట్లేదు? మాకు అలాగా అన్నీ నీవే అయితే, ఈ వస్తువుల యొక్క స్వభావాలు నీ ఆధీనం ఉంటున్నావు, ప్రకృతి నీ ఆధీనం ఉంటున్నావు, జీవులు నీ ఆధీనం ఉంటున్నావు, అన్నీ నా అధీనమే. కానీ అందులో జీవులు అనేవాళ్ళు నా వాళ్ళు అయ్యుండి కూడా స్వతంత్ర జ్ఞానం కలిగిన వాళ్ళయా. ఆ స్వతంత్ర జ్ఞానం ఉంది కనుకనే దాన్ని వాడుకుంటూ వాళ్ళు పాపం దిగజారుతున్నారు. జీవుడికి ఆద్య ప్రవృత్తి అని ఒకటి పెట్టారు. ఆద్య ప్రవృత్తి అంటే అర్థం ఏంటి?
మొదటి క్షణంలో, అంటే అసలు జీవుడు ఎప్పుడు పుట్టాడో మనకి తెలియదు, అనాది అని అనేస్తారు. పోని ఒకనాడు మొదలు ఉంది అని అనుకుందాం. అనుకోవడం తప్పేం లేదు కదా, జస్ట్ ఊహిద్దాం, ఒక ప్రొజెక్షన్ ఇద్దాం మనం. ఒకనాడు మొదలు ఉంది, ఏం జరిగింది అప్పుడు? ఆ మొదలు ఉండేటప్పుడు భగవంతుడు జీవుణ్ణి పెట్టి, ఇటు పక్కన ప్రకృతిని పెట్టి, ఇటు పక్కన తానుండి, నువ్వు ఎటు పెడతావు, ఎటు వెళ్ళాలనుకుంటున్నావో చెక్ చేసుకోవాయి అంటాడు ఆయన. వాడు ఇటుపక్కకి తిరిగాడు అనుకోండి, ఓకే, వాడికి ఇవి కావాలని అనిపిస్తోంది కనుక మెల్లిగా వాటిని వాడికి ఇస్తారు. ఇటుపక్క తిరిగి ఇవి కావాలనిపిస్తోంది అనుకోండి, అప్పుడు వీడికి ఇవి ఇస్తారు. మామూలుగా మనం చిన్నప్పుడు అన్నప్రాసన పిల్లలకి చేసేటప్పుడు చూస్తుంటాం. చిన్నపిల్లల్ని పడుకోబెట్టి ఎదురుకుండా రకరకాల రంగురంగుల వస్తువులు పెట్టి, వాడికి అప్పుడే పాకడం వస్తూ ఉంటుంది కనుక ఇటుపక్కన అటుపక్కన జనాలు కూర్చుని ఆ పిల్లవాడిని ఇలా తప్పట్లు తాళాలు కొడుతూ ఉంటే, వాడిని ఎదురుకుండా వాళ్ళ పేరెంట్స్ ఎవరో కూర్చుని అక్కడ దా 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 అని పిలుస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనో, లేకపోతే ఆ రంగులతో ఆకర్షితుడయ్యో మెల్లిమెల్లిగా వాటికేసి పాకి ఏదో ఒక వస్తువు మీద వాడు చెయ్యి పెడతాడు. ఇంతవరకు వాడికి స్వాతంత్ర్యం ఇస్తారు. ఎందుకంటే పాకడం అనేది నాకే వచ్చునని వాడు అనుకుంటున్నాడు కనుక పాకి ఏదో ఒక వస్తువుని తాకేటంత వరకు వాడికి స్వాతంత్ర్యం ఇస్తారు. వాడు వెళ్ళి అక్కడ తిండి మీద చేయబెట్టచ్చు, వీడు తిండిపోతవుతాడు. వీడేదో పండు మీద చేయబెట్టచ్చు, వీడు పండ్లు పండించేవాడు అవుతాడు. పెన్న మీద చేయబెడతాడు, ఓహో రాతగాడు అవుతాడు. కత్తి మీద చేయబెడతాడు, వీడితో డాక్టర్ గారు అవుతారు. డాక్టర్ గారు అవుతాడు, ఏదో కోసి అన్ని చక్కగా ఆపరేషన్స్ చేస్తాడు అంటారు. దేని మీద వాడు ప్రవర్తిస్తాడో అందులో వాడు నైపుణ్యం పొందుతాడు అని ఆ రకంగా వాడిని ప్రోత్సహించి జీవితంలో ముందుకు వెళ్ళేట్టు చేస్తారు అనేది మనకి చిన్నప్పుడు అన్నప్రాసన చేసేటటువంటి ఒక ప్రక్రియ. ఏదో ఒకనాడు మొదలుంది అని మనం అనుకుంటే, ఈ జీవుడికి ఆ మొదట పాకే ఆ మాత్రపు ప్రవృత్తిలో వీడికి కనుక ఫ్రీడమ్ ఇచ్చినట్లయితే, వీడు ఎటు వెడదామని అనుకుంటే ఆ మార్గంలో వీడిని వెనకాతలో నడిపిద్దాం అని భగవంతుడు తన మీద ఏ రకమైనటువంటి బాధ్యత పెట్టుకోకుండా, వాడి మీద ఏ రకమైన పెత్తనో తను చేయకుండా వాడికి స్వతంత్రతనిచ్చి కమాన్ ప్రవర్తించి నీ ఇష్టం వచ్చినట్టు. వాడు కొద్దిపాటి ప్రకృతి వైపు తిరిగాడా, బస్ ఆ ప్రకృతిలో వాడు ఏమేం చేయవచ్చో దాని తగ్గట్టుగా చేయడానికి కావాల్సిన శక్తిని అందిస్తాడు. లేదు వీడు భగవంతుడికేసి ప్రవర్తించాడా, భగవంతుడి దగ్గరికి చేరడానికి కావాల్సినట్టుగా వాతావరణం తయారు చేసి వీడు భగవంతుడిని చేరేట్టుగా చేస్తాడు. మొదలంటూ మనం ఒకసారి ఊహించాలని అనుకుంటే ఆద్య ప్రవృత్తి. ఈ ఆద్య ప్రవృత్తి ఆరంభమైన తర్వాత నుంచి మనలో కర్మలు పేరుకోవడం ప్రారంభిస్తాయి. ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా పేరుకుంటాయి. ఎన్ని పేరుకున్నాయో మనకు తెలియదు. ఇంకా తర్వాత పేరుకున్నవన్నీ ఆ పేరుకున్న వాటిని పట్టే అవి తర్వాత ఇచ్ఛా ద్వేషాదుల్ని కలిగిస్తాయి. ఆ ఇచ్ఛా ద్వేషాల వల్ల వీడికి రకరకాల సుఖాలు దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మళ్ళీ శరీరాలు ఏర్పడుతుంటాయి, దానికి తగ్గట్టుగా వీడి ప్రవృత్తులు ఏర్పడుతుంటాయి. ఇవన్నీ కూడా ఈ ఆద్య ప్రవృత్తి మీద బేస్ అయి ఉంటాయన్నమాట. భగవంతుడు అదే చెప్తున్నాడు 27వ శ్లోకంలో, 7వ అధ్యాయంలో. శ్లోకం ఒకసారి అందాం మనం. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇచ్ఛాద్వేష సముత్థేన, వీడిలో కోరిక లేక ద్వేషము, ఏదో ఒకదాన్ని కోరుతాడు. అది తీరకపోతే ఎవడో అడ్డొచ్చాడు కావాలనుకుంటూ వాడి మీద మనసులో కలిగే ఒక ఉద్రేకానికి ద్వేషం అని పేరు. ఆ ఉద్రేకం వీడిలో మరింత పొంగితే దానికి క్రోధం అని పేరు. ఆ క్రోధం లోపల ఇమడక పైకి మాటలుగా పొంగొస్తే దానికి అసూయ అని పేరు. ఇవన్నీ ఒకదాంట్లోంచి ఒకటి క్రమంగా పెరిగేవి అన్నమాట.
బట్ మొట్టమొదటి దానికి కారణం ఇచ్ఛ. వాడికి సంకల్పం కలిగింది, నాకు ఇది కావాలి. ఇంకా దాని మీద మిగతా అన్నీ ఒక్కొక్కటి పైలప్ అవుతుంటాయి అన్నమాట. అవి క్రమంగా అవి పెరుగుతూ ఉంటాయి. అవి ఈ ఇచ్ఛ దేనికి కలిగింది అంటే అది ఇచ్ఛ ఈవేళ కొత్తగా కలిగింది కాదు. ఇది వీడికి ఇంతకుముందు ఉండే జన్మలో ఏ గుణం పైకొచ్చిందో ఆ గుణాన్ని బట్టి కలుగుతుంది. ఆ గుణం ఎందుకు వచ్చింది? అంతకుముందు వాడు చేసుకున్నటువంటి కర్మల ప్రభావం చేత పైకి వచ్చింది. అవెందుకు పైకొచ్చాయి, అలాగా పైకొచ్చేట్టు చేశాయి? దానికి పూర్వం ఎన్ని జన్మల్లో పూర్వ జన్మల్లో ఎన్నిట్లో మనం ఎన్ని రకాలైనటువంటి ప్రవృత్తుల్ని కలిగి ఉన్నామో వాటిని పట్టే ఇచ్ఛాద్వేషాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఇచ్ఛాద్వేషాలను బట్టే వీడికి సుఖాలు దుఃఖాలు ఏర్పడతాయి. కామక్రోధాలు, పిపాసలు, రాగద్వేషాలు ఇవన్నీ కూడా దీన్ని బట్టి ఏర్పడేవే. ద్వంద్వాలు అంటాం కదా మనం. ఈ ద్వంద్వాలు ఏం చేస్తాయి? ద్వంద్వ మోహేన, ఈ ద్వంద్వ రూపమైనటువంటివి ఇవన్నీ కూడా శీతము, ఉష్ణము, ఇది వేడి, ఇది చల్లన, ఇది సుఖము, ఇది దుఃఖము, వీడికి ఉండేటటువంటి జ్ఞానాన్ని కప్పేస్తాయి. ఆ జ్ఞానాన్ని కప్పడం ద్వారా వీడికి ఏది ఇంకా ఇలా ఇది కావాలి, ఇంకా అది కావాలి, ఇంకా అది కావాలి, ఇంకా కావలసిన వాటి మీద వీడికి కోరికలు మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. దాంతో మళ్ళీ ప్రవృత్తులు సాగుతుంటాయి. సర్వభూతాని సమ్మోహం యాంతి, సకల జీవరాశి కూడా సర్వభూతాని, ఇందులో మనుషులే కాదు, దేవతలే కాదు, తిర్యక్కులే కాదు, ఇతరమైనటువంటి అన్ని భూతాలు కూడా సర్వభూతాని సమ్మోహం యాంతి. ఏదైతే వీడిని కప్పి రాగద్వేషాలు కలిగే దానికి తగ్గట్టుగా వీడు ఆ పనులు చేయడంలోకి వీడు ప్రవర్తిస్తుంటాడు, కోరికల్లోకి ప్రవర్తిస్తుంటాడు. ఇందులో మోహము సమ్మోహము రెండు ఉన్నాయండి. ఏమిటి సమ్మోహం అంటే? అన్నింటినీ కూడా ఒకటే అనుకుంటాడు, అన్నీ నాకే అనుకుంటాడు, అన్నీ శరీరానికే అనుకుంటాడు. శరీరాన్ని తృప్తిపరచడమే లక్ష్యంగా వాడు ప్రవర్తిస్తుంటాడు. వాడు వస్తువులని కలిపి చూడడం మోహం అండి. అవి తనకి అని అనుకోవడం సమ్మోహం. ఇచ్ఛాద్వేష సముత్థేన, ఈ ఇచ్ఛాద్వేషము ఎప్పుడు వీళ్ళలో బయలుదేరతాయి? బయలుదేరే టైం ఏది? సర్గేయాంతి పరంతప, వీడు పుట్టేటప్పుడే అవి నిర్ణయం అవుతాయి. మనకి కొంచెం పైకి వెళ్ళిన తర్వాత చెప్తాడు, 3వ షట్కంలోకి వెళ్ళాక చెప్తాడు. కారణం గుణసంగోస్య సత్ అసత్ యోని జన్మసు. గుణసంగ కారణం. సత్వరజస్తమస్సులనేటటువంటి గుణముల్లో ఏది వీడికి పైకొచ్చి ఉందో దానికి సంబంధించినటువంటి అప్పుడు వీడు ఒక జన్మలోకి వీడు వస్తాడు. ఆ జన్మలో వీడు పుట్టగానే ఈ గుణం వెనకాతల వీడికి ఇంజిన్ ఇది కనుక ఇక్కడ వీడు పుట్టగానే ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది. వీడికి ఇక్కడ రజస్సు ఉంటే ఆ రజస్సు సంబంధమైనటువంటి కార్యాల్లోకి ప్రవర్తిస్తాడు. తమస్సు ఉంటే తమ ప్రవృత్తమైనటువంటి కార్యాల్లో, సత్వం ఉంటే సత్వపరమైనటువంటి కార్యాలను పుట్టగానే ప్రారంభిస్తాడు. వాడు అట్లాగా వాడు దాంట్లో ప్రవర్తిస్తూ ఉంటాడు. గుణకర్మ విభాగశ చాతుర్వర్ణ్యం మయా సృష్టం చెప్పాడే. గుణకర్మ విభాగశని వాడి గుణములను బట్టి కర్మలని బట్టి. ఈ గుణములకి కర్మలకి మధ్యలో ఇంకొకటి ఉందండి. ఏముంది? జన్మ ఒకటి ఉంది. గుణములని పట్టి జన్మ, జన్మని పట్టి కర్మ. గుణకర్మ విభాగశ అంటే వాడికి ఏ కర్మ చేస్తున్నాడో దాన్ని బట్టి వాడి గుణాన్ని మనం ఊహిస్తాం. ఆ గుణాన్ని బట్టి వీడి జన్మని డిసైడ్ చేస్తాము అని అంటారు. తప్పు. జన్మని డిసైడ్ చేయడం అట్లా చేయకూడదు. ఎందుకని అంటే వీడు ఆ జన్మకి
ముందు ఒకటి ఉంది, వెనక ఒకటి ఉంది. వాడు చేసే యాక్టివిటీని బట్టి వాడి యొక్క గుణం ఏమిటి అనేది మనం డిసైడ్ చేస్తాం. అందుకోసమనే కారణం గుణసంగ సదసద్ యోని జన్మసు. గుణసంగాన్ని బట్టి వాడికి వచ్చినటువంటి జన్మ మంచి జన్మ, చెడు జన్మ, సద్యోన అసద్యోన. సదసద్యోని జన్మసు కారణం గుణసంగ. ఈ సత్వరజస్తమసులనే గుణములు ఏది వాడికి కనెక్ట్ అయి ఉంటాయో దాన్ని బట్టి జన్మ ఏర్పడుతుంది. జన్మని బట్టి వాడికి కర్మ ఏది చేస్తే మంచిదని డిసైడ్ చేస్తారు. వాడు చేస్తాడా చేయడం తర్వాత విషయం. జన్మ అలా డిసైడ్ అయితే వాడు ఆ పనే చేయాలి కదండి. వాడు ఎందుకు చేయట్లేదు ఆ పని? అంటే వాడికి ఆ పని చేయడానికి తగ్గట్టుగా వాడికి జన్మ వచ్చింది. ఆ పని చేస్తే వాడికి వెనకాతల ఏ గుణం ఉందో ఆ గుణం తొలగి తర్వాత దానికి వాడు వెళ్ళగలుగుతాడు. కానీ వాడు చేయవలసిన పని అది చేయకుండా ఇంకొక పని చూసి చేసుకున్నాడు అనుకోండి, ఏది వాడికి అనుభవించడానికి వచ్చిందో దాన్ని పక్కన పెట్టి కొత్తది ఏదో తీసుకుని వాడు అనుభవించడం ప్రారంభిస్తే పాత స్టాకులా ఉంటుంది. దానిపైన మళ్ళీ ఇంకో కొత్త స్టాక్ మళ్ళీ చేరుతుంది. ఉన్న బరువుకి మరింత బరువు వాడికి తల మీద చేరుతుంది. కొత్త బరువు చేర్చుకుంటున్నాడు అని అర్థం. వాడు అలాగా చేసేటటువంటి పని ద్వారా. చేత గుణాన్ని బట్టి జన్మ, జన్మని బట్టి కర్మ. ఇది ఒక క్రమం ఇది. అయితే ఇవి 4వ అధ్యాయం చెప్పాడు, అది 3వ షట్కంలో చెప్పాడు. దాన్ని తీసుకెళ్ళి జన్మ అనేటటువంటి ఆ మధ్యలో ఉండేటటువంటి దాన్ని. ఇది ఎంతకాలంగా సాగుతోంది ప్రక్రియ అంటే వాడికి ఎప్పటి నుంచో సాగుతోంది. ఇది పక్వం ఎప్పుడు అవ్వడం ప్రారంభిస్తుంది? వాడు పుట్టగానే ప్రారంభిస్తుంది. వాడు పుట్టిన క్షణం నుంచి ప్రారంభమవుతుంది. అందుకోసమనే సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి. వాడి జన్మలోనే వాడు ఈ రకమైనటువంటి ద్వంద్వ మోహాలకి వాడు బానిస అవుతున్నాడు. అలా బానిస అవ్వడం వల్ల ఏమవుతుంది? వాడు అన్నీ మర్చిపోతాడు. వాడు నన్ను మర్చిపోతాడు, కోరవలసింది మర్చిపోతాడు, చేరవలసింది మర్చిపోతాడు. అంచేత వాడు జ్ఞానవాన్ అవ్వడం కోసం మానవ జన్మ వచ్చింది వాడికి. అసలు మానవ జన్మ వచ్చిన పర్పస్సే అది. 3వ శ్లోకం దగ్గరికి మళ్ళీ ఒకసారి మనం కనెక్షన్ ఎప్పుడు పెట్టుకోవాలి. 7వ అధ్యాయంలో మనుష్యాణం సహస్రేషు యతతే కశ్చిద్ యతతి సిద్ధయే. సిద్ధి కోసం ప్రయత్నం చేసేవాడు చాలా తక్కువ. ఎవళ్ళో? మనుష్యాణం సహస్రేషు. మనిషి పర్పస్ సిద్ధి కోసం ప్రయత్నం చేయుట. అసలు మానవ జన్మ పర్పస్సే సిద్ధి కోసం ప్రయత్నం. లేకపోతే ఏదో జన్మలోకి పోవచ్చు. వాడు మానవ జన్మలోకి రావడం సిద్ధిని పొందడం కోసం. ఆ సిద్ధి అనేది తన వల్ల ఏర్పడాలి. తన వల్ల ఏర్పడాలంటే తాను వీటికి నియంత్రణ తెలుసుకుంటూ వాడు ప్రవర్తించాలి. తెలుసుకున్నప్పుడు వాసుదేవ సర్వం అని అనగలుగుతాడు వాడు. కానీ ఇప్పుడు అలా అంటలేదు కదా. అహం సర్వం అంటున్నాడు, మత్త సర్వం అంటున్నాడు. అంత చేసేవాడిని నేను, అంత నా కోసమే. భగవంతుడికి చెందాల్సినటువంటి ఆ ప్రవృత్తిని తన మీద వేసుకుంటున్నాడు వాడు. ఇది ఎందుకు ఏర్పడుతోంది ఇట్లాగా అంటే వాడు మనిషిగా వచ్చింది వాడికి సిద్ధి పొందడం కోసం అయితే అసిద్ధి పొందడం అనే పర్పస్ వాడికి ఫెయిల్ అయిపోయింది. అక్కడ మర్చిపోయాడు దాన్ని. అజ్ఞానం వచ్చింది వాడికి. ఇంకా కోరికలు, సుఖదుఖాలు, శీతోష్ణాలు ఇవన్నీ తనకి శరీరంతో ముడివేసుకు తిరుగుతున్నాడు. దాంతో దిగజారుతున్నాడు. అందుకే వాడు నన్ను తెలుసుకోవడం కష్టమైపోతుందయా. అందుకే అలాంటి వాడు సుదుర్లభ. అలాంటి వాడు దొరకడం అనేటటువంటిది మామూలుగా నాకు చాలా కష్టపడుతున్నాను. నేను ఎన్ని జన్మలు ఎత్తుతున్నానో నాకు తెలియదు. వాడి జన్మలకి ఒకనాడు అంతం ఉంది, నా జన్మలకి అంతం లేదా. ఎందుకంటే వాడికి ఒకనాడు కర్మ అంతమైపోయే అవకాశం ఉంది, నాకు అంతమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అది తెలుసుకోవడం ఏంటంటే ఎప్పుడూ చేయట్లేదు ఆ పనిని.
కనుక ఇంకొక ఛాన్స్ మళ్ళీ నేను ఇస్తూనే ఉండాలి, దానికోసం వస్తూనే ఉండాలి, నేను ఇక్కడ దీంట్లో తిరుగుతూనే ఉండాలి, ఒకటి తర్వాత ఇంకొకటికి, వాడి తర్వాత ఇంకొకటికి. నాకు ఈ జన్మలలో అంతము లేదు. వాడికి నన్ను తెలుసుకుని ఒకనాడు కనుక వాడు జ్ఞానవాన్ అయినట్టయితే వాడికి అది అంతమైపోయింది. వాడు ఇక్కడి నుంచి శుభ్రంగా వాడు మమ సాధర్మ్యం ఆగత వాడు నన్ను చేరిపోతున్నాడు వాడు. కానీ మిగతా వాళ్ళు వాళ్ళ కోసం మళ్ళీ నేను తప్పదు కదా. కనుక నేనైతే వస్తూనే ఉంటాను అయ్యా బాబు అని భగవంతుడు పాపం తన కష్టాన్ని చెప్పుకుంటున్నాడు ఆయన. సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి, సర్గే జన్మకాలమునందే. ఈ రకమైనటువంటి సమ్మోహం చేరడం చేత పాపం మళ్ళీ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. అంటే ఇంకంతేనంటావు బతుకు? వీళ్ళు ఇక్కడ ఇలా ఉండిపోవాల్సిందేనా? ఇంకా తరించే అవకాశమే లేదా అంటే ఉందయా? తప్పకుండా ఉంది కనుకనే కదా నా ప్రయత్నం ఇది. అందుకే కదా నేను నీకు చెప్పేది. ఎప్పుడు ఉంటుంది, ఎవరికి ఉంటుంది? ఏ శాంతు అంతగతం పాపం. 28వ శ్లోకంలో దానికి ఒక సమాధానాన్ని చెప్తున్నాడు. ఈ ద్వంద్వమోహాన్ని అతిక్రమించగలిగే, ఈ సమ్మోహంలోంచి బయటపడగలిగేటటువంటి ఒక సాధనాన్ని చెప్తున్నాడు. భజంతే మాం దృఢవ్రతాః, ఎవరైతే నన్నే ఆశ్రయించి నా ద్వారా లభించాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ చక్రంలోంచి బయటపడటానికి అవకాశం ఉన్నది అంటూ ఆ సాధనాన్ని చూపిస్తూ క్రమంగా మన 7వ అధ్యాయపు చివరకు మనని తీసుకువెడుతున్నాడు స్వామి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.